రెండే లోకాలు ఉన్నాయి. పైన కనబడే ఆకాశం, అది దాటితే రెండో ఆకాశం, ఆ ఆకాశం పైన మూడో ఆకాశం. అక్కడ నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఉన్నారు. ఆకాశం ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠం. సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల దేవుడు ఆయన. ఎవ్వరు ఆయనను సమీపించడానికి కూడా ధైర్యం చాలదు. ఒక్క సూర్యుని చూడడానికి 2 కళ్ళు చాలవు కదా. మిట్ట మధ్యాహ్నం చెప్తున్నారు మన వాళ్ళు 50 డిగ్రీలు అంట. 50 డిగ్రీలకే దిమ్మ తిరిగి బొమ్మ కనబడితే ఇక కోటి సూర్యకాంతుల తేజస్సును కలిగిన ఆ దేవుడు, ఆయన మాట పలికి పగటి నేలుటకు ఒక జ్యోతి కలుగునుగాక. మిట్ట మధ్యాహ్నం చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా. మరి ఆయనని చేసిన ఆయనని, ఆ లైట్ని చేసిన ఆయనని చూడడానికి కోటి 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 సూర్యకాంతులు గల ఆ దేవుణ్ణి చూడడానికి 2 కళ్ళు సరిపోతాయా? ఆయన ఆ లోకంలో ఉన్నాడు. ఏ లోకము? ఎవరి మీది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో లోకం కూడా ఉంది, అది కింద ఉంది. ఎక్కడుంది? కింద, భూమి కింద. రష్యాలోను చైనాలోను, రష్యా అనుకుంటా, రష్యానేనా, డ్రిల్లింగ్ చేసినారంట. డ్రిల్లింగ్ చేసి కొన్ని వేల ఫీట్ల లోతు డ్రిల్లింగ్ చేస్తే ఈ డ్రిల్లింగ్ చేసే యంత్రాలు ఉంటాయా, అవే కరిగిపోతున్నాయంట ఆ వేడికి. చెవి పెట్టి కొంచెం రికార్డింగ్ చేద్దామని ఒక యంత్రాన్ని కొంత దూరం పంపిస్తే ఏడుపులు వినబడుతున్నాయంట, పెడబొబ్బలు వినబడుతున్నాయంట, అరుపులు వినబడుతున్నాయంట, కేకలు వినబడుతున్నాయంట. రక్షించండి, 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 మంట మంట మంట. ఎందుకు? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడుపు, రోదన, వేదన, దుఃఖము. ఒక్కసారి అక్కడ వెళ్ళినావనంటే ఎవ్వరు నిన్ను అక్కడి నుంచి తీసుకురారు. ఇంకా ఈ మాట పలికి సృష్టిని చేసిన సర్వశక్తుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే సర్వశక్తి గల దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చినా, నువ్వు ఏం చేసినా, ఒక్కసారి కన్ను మూసి ఆ అడుగులేని అగాధములో, పాతాళములో, నరకంలో నీ ఆత్మ వెళ్ళిపోయింది అంటే అక్కడి నుంచి నిన్ను చేసిన సృష్టికర్త, సృష్టిని చేసిన సృష్టికర్త నిన్ను బయటికి తీసుకురాడు. హల్లెలూయా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. 2 లోకాలు ఉన్నాయి, కనబడనివి. కింద పాతాళం, పైన పరలోకం. ఇప్పుడు కనబడేది భూలోకం, కనబడేది ఈ దేహం. అద్దం ముందు నిలబడితే అందం. హల్లెలూయా. టెంపరరీ. ఈ అందము పోతుంది. జుట్టుకు కలర్ వేసి కవర్ చేస్తుండొచ్చు కదా, ఏదో ఒకరోజు కలరు వెలిసిపోతుంది. ముఖానికి టచ్అప్లు చేస్తుండొచ్చు, మళ్ళీ పోతుంది. అసలైన రూపము కరోనాలో బయటపడ్డది. నో బ్యూటీ పార్లర్, నో బ్యూటీషియన్. అప్పుడు అంత ఒరిజినాలిటీ బయటపడ్డది కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గుడారము శిథిలమైపోతుంది, చెప్పదలసిన మాట. ఈ ప్రాణము వెళ్ళిపోతుంది దేహంలో నుండి. ఆత్మ ఈ శరీరాన్ని విడుస్తుంది. ఈ మన్నైనది వెనుకట వలె మరలా మంటికి మన్నైపోతుంది.